మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. వడ్లు, మక్కలు సహా పలు పంటలను త్వరితగతిన కొనాలంటూ రాష్ట్రంలో రైతులు నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. చాలా రోజులుగా ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో గుబులు తప్పడం లేదని, పంటలను కొని ఆదుకోవాలని కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం వసరాం తండాలో కర్షకులు ధాన్యం బస్తాలకు నిప్పంటించి నిరసన చేపట్టారు. పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో కాంటాలు పెట్టడం లేదని ఆరోపిస్తూ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొనుగోలు కేంద్ర నిర్వాహకుల నిర్లక్ష్యం, అధికారుల పట్టింపు లేనితనం వల్ల నెల రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఒడ్లు పోసి నెల 2 రోజులు అవుతుంది సార్. అయితే ఇక కొత్త బస్తాలు వచ్చినాయి. మరి ఇక సరే ఇక నాకు ఇక చిన్నగా ఇత్తడు కావచ్చు అనేసి గమ్మున ఉంటే ఆయన ఏం చేసిండు, నైట్ ఇక 3 రోజులు 30 పెట్టి నైట్ ఇక బస్తాలు మొత్తం అయిపోయినాయి. ఇక తెల్లారి వచ్చి చూసి తాళ వేసి ఉన్నది, ఇక బస్తాలు ఆడి లోపల నెల దాటి నేను పోసి వడ్లు బస్తాలంటే ఇక రాళ్ళు వస్తారు వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటారు అని బస్తాలు మొన్న వచ్చినాయి. 17 ఉదయం వచ్చినాయి. 17 ఉదయం వస్తే రూమ్లో వేసారు. 18 నాడు అందరి ప్రకారం వచ్చి అడిగితే సీరియల్ ప్రకారం ఇస్తే నేను ఒక్కరికి 2 రైతులకు 100-200 ఇచ్చారు. కడవ బస్తాలు 5,000 బస్తాలకు అన్ని రూముల్లో ఉండే. ఇప్పుడు రూములో బస్తాలు లేకుండా మాయం చేసారు. దానికి బస్తాలు వచ్చినాయి. వస్తే ఏమైందంటే సీరియల్ ప్రకారం ఇస్తామని లోన్ ఇచ్చింది రూమ్ లో. నిన్న 18 దాకా ఒక్కరికి 2 రైతులకు ఇచ్చారు. రాత్రి మొత్తం వాళ్ళు డబ్బులకు అమ్ముకుంటారని అంటుండ్రు. రాత్రి తాళం తీసి ఎవరికి సప్లై చేసింది తెలియదు. వేసుకుంటే బస్తాలు లేవు. దొంగలు పడ్డారు అంటారు. దొంగలు పడితే తాళం పళ్ళు కొట్టాలి. దొంగలు పడి తాళం తీసి మన బస్తాలు తీసుకొని తాళం వేసి ఉంచారు. ఇప్పుడు ఎవరు అటు ఐకేపీ సెంటర్ కాదు, ఒక్కరు కూడా మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. దానికి బాధ్యత ఎవరు వహించాలి? అధికారులకు ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే వడ్ల తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ మెదక్ జిల్లా మన్నేవార్ జలాల్పూర్ గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లగా అన్నదాతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లారీలు తెప్పించేంత వరకు ధర్నాను విరమించమని భీష్మించుకు కూర్చున్నారు. ఎంఆర్ఓతో మాట్లాడి కొనుగోలు కేంద్రాలకు లారీలు పంపిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. 20 రోజులలో ఏవైతే ఒడ్లున్నాయో అవి ఒడ్లను మొత్తం కంప్లీట్ గా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం, నైరుతి రుతుపవనాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ వర్షాకాలం వల్ల మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు చాలా తొందరగా అధికార నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుంది. పెద్దగుండవెల్లిలోని ఐకేపీ సెంటర్ లోని వడ్లను ఎవరు కొనుగోలు చేయడం లేదు. కాంటా పెట్టిన వడ్లను కూడా లారీలు పంపించక రైతులకు ఇబ్బంది చేస్తున్నారు. పైన అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా ఏమి పట్టించుకోవడం లేదు. కనీసం వాళ్ళకు చీమ కుట్టినట్టు కూడా లేదని చెప్పి ఈ రైతులందరం వచ్చి ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది. రైతులను అరికోసం ఉంచుకుంటున్నారు. మొన్నటిదాకా 41 కిలో పెట్టమన్నారు. 41 కిలో పోయి 41 కిలో 200 గ్రాములు పెట్టిర్రు. తర్వాత 41 కిలో 300 గ్రాములు అయితే ఇప్పుడు 41 కిలో 500 గ్రాములు కూడా పెడుతున్నారు. 42 కిలోలు కూడా పెట్టమని అంటున్నారు. అలా పెట్టినా కానీ ఒక లారీ పంపడం లేరు. లారీ పోయిన తర్వాత మళ్ళా వెయిట్ లాస్ అని మళ్ళీ అట్లా కడి చేస్తున్నారు. రైతులను అరిగోస ఉచ్చుకుంటున్నారు. ఒక లారీ వచ్చడం లేదు, లారీ దిగడం లేదు. దిగిన లారీ కూడా వెయిట్ లాస్ అని కట్టి చేసుడు అవుతుంది. సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య ఆందోళన చేశారు. కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేయడం కారణంగా రైతులు నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు. వడ్ల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి శివారులో రైతులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట మెదక్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టగా సిద్దిపేట మెదక్ మార్గంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పంట అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నామని అన్నదాతలు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో కురిసిన అకాల వర్షంతో అరటి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షంతో పాటు ఈదురుగాలులకు పలు గ్రామాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. ఈదురుగాలుల ధాటికి గెలదశలో ఉన్న అరటి చెట్లు విరిగిపడ్డాయి. ఎకరానికి 1,00,000కు పైగా పెట్టుబడి పెట్టి నష్టపోయామని రైతులు వాపోయారు. ఉద్యాన శాఖ అధికారులు సందర్శించి పంట నష్టం అంచనాలు వేయాలని కోరుతున్నారు. నా పేరు రామరెడ్డి, పిషరాడి గ్రామము. నాకు 3 ఎకరాల పొలము. నేను మళ్ళా కౌలుకు 5 ఎకరాలు కట్టుకున్నా. మొత్తము 8 ఎకరాలు. మొత్తం డ్యామేజ్. ఆడ 3 ఎకరాలు నష్టమయ్యింది. నేను ఇంచుమించు 6-7 లక్షల పెట్టుబడి పెట్టినా. గవర్నమెంట్ తరఫు నుంచి ఏమన్నా ఆదుకోవాలని
నేను వినయపూర్వకంగా కోరుతున్నాను.